వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను వేరే కొత్త డిజైన్ నేర్పిస్తున్నాను. నేను ఒక 15 గడులు వేసాను. మామూలుగా వేసిన తర్వాత సూది మీదకి ఊలు పానిచ్చి బేస్ వేసుకోవాలి. ఈ బేస్ వేయడం వల్ల మనకి మనం అల్లింది కదలకుండా ఉంటుంది అన్నమాట. నేను 15 గళ్ళతో స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే మనం అల్లికలు అల్లేటప్పుడు చాలా రకరకాల ఊలుకొని తెచ్చుకుంటుంటాము. అది కొంచెమే ఉపయోగపడి కాస్త ముక్కలు ఉండిపోతూ ఉంటాయి. అవన్నీ అలా వేస్ట్ ఉండిపోకుండా చక్కగా వాటన్నిటిని కొండల్లా చుట్టేసుకొని ఇలాగ మనం మల్టీ కలర్తో ఒక టేబుల్ మ్యాట్ వేసుకోవడం నేర్పిస్తున్నాను. మనకి దీనికి ఎన్ని కలర్స్ ఉన్నా అన్ని కలర్స్ దీనికి వాడుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒక కలర్ వాడాలి లేకపోతే అదే సిస్టమ్ ఏం పెట్టుకోకుండా అల్లికే ముఖ్యంగా దీన్ని అల్లుకుంటే చాలా నైస్గా ఉంటుంది. ఇది మల్టీ కలర్. ఇది నేను బేస్ వేసాను. వేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ మార్చి ఇంకో కలర్ ఎక్కిస్తున్నాను. ఇలా నా దగ్గర ఉన్న కలర్స్ నేను వాడుతున్నాను. మీరు కూడా కాంబినేషన్ చూసుకొని దేని తర్వాత ఏదైతే బాగుంటుంది అనుకొని లైట్ డార్క్ వేస్తూ మనం ఒక చక్కని డిజైన్ వేసుకోవచ్చు. ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా ముక్క పట్టుకొని సూది మీదకి ఊలు వేయకుండానే అల్లేస్తామన్నమాట. ఇలా నేను ఒక్కొక్క కలర్ని 2 టైమ్స్ అల్లుతున్నాను. ఏమి కూడా సూది మీద నీడిల్ మీద ఊలు వేయకుండానే మామూలుగానే పోనిచ్చి తీయడమే. ఇది రెండో లైన్ అల్లేటప్పుడు ఇలాగ ఒక గడి వేసుకొని పక్క దాంట్లో నుంచి తీసుకుంటూ వెళ్తే ఇది మంచి స్కార్ఫ్స్ అల్లుకోవడానికి, మఫ్లర్స్ అల్లుకోవడానికి, అలాగనే మాస్క్ అల్లుకోవడానికి కూడా ఈ డిజైన్ చాలా బాగా పనికొస్తుంది. మల్టీ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సింగిల్ కలర్ కూడా అల్లుకోవచ్చు. నేనైతే మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్గా ఉండేటువంటి డిఫరెంట్ కలర్స్ అన్నిటినీ కలిపి ఒక డిజైన్గా అల్లుతున్నాను. ఇలా నేను కలర్స్ మార్చి ఒక్కొక్కటి 2 లైన్లు వచ్చేటట్లుగా వేస్తున్నాను. ఇలా ఈ డిజైన్ ఇంకా నేను కొన్ని కలర్స్ వేసి చూపిస్తాను. బేస్ వేసాను. బేస్ వేసిన తర్వాత ఒక గడి వేసి ఒక్కసారి నీడిల్ మీద ఊలు వేసి ఇలా మళ్ళీ ఒకసారి మధ్యలో ఒక గడి వేస్తుండాలి.
ఇలా మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. వేస్ట్గా మనకి రకరకాల ఏదైనా అల్లి కొంచెం కొంచెం ముక్కలు ఉండిపోతాయి కదా, అలాంటివి మనం ఇలా అల్లుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నేను కొన్ని లైన్లు వేసాను, కలర్స్ వేస్తాను, కలర్స్ యాడ్ చేసి అల్లుతాను. ఇలా మనకి నచ్చిన కలర్స్ మన దగ్గరే ఉండిపోయినటువంటి డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా 1 by 1 మనం ఇలా అల్లుకుంటే మనం వీటిని టేబుల్ మ్యాట్ కానీ చిన్న చిన్న షాల్స్గా కూడా అల్లుకున్నా బాగుంటుంది. తర్వాత వీటిని వాల్ హ్యాంగింగ్గా కూడా మనం డిఫరెంట్ షేప్స్లో అల్లుకోవచ్చు. నేను మరొక కలర్ యాడ్ చేస్తాను. ఏదైనా డార్క్ లైట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజైన్ మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ అన్నీ ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.